రాజకీయాల్లో ఎవరైనా సరే అనుకూలించే జాగా సంగతి అట్టా ఉంచి కొత్త చోట్ల పాగా వేయాలనుకోవడం సహజం. కడపలో మహానాడు వెనక్కి కూడా ఇదే లెక్క ఉంది. ఎందుకంటే నిజానికి ముందు నుంచి కడప టీడీపీకి అంత హోల్డ్ ఉన్న ప్రాంతం ఏమీ కాదు. మొన్న ఎన్నికల్లో అన్నమయ్య, కడప జిల్లాల్లో 13 సీట్లుంటే వైసీపీ కేవలం 4 సీట్లు మాత్రమే గెలవగలిగింది. కూటమి 9 సీట్లు గెలిచింది. ఇది ఫినామినల్ పర్ఫార్మెన్స్. గత 30 ఏళ్లలో ఎప్పుడూ టీడీపీకి అనుకూలంగా ఇలాంటి ఫలితాలు రాలా. గతంలో టీడీపీ ఎప్పుడన్నా బ్రహ్మాండమైన రిజల్ట్ సాధించింది అంటే అది 1985 ఎలక్షన్లో ఎన్టీఆర్ కంబ్యాక్ ఎలక్షన్. అది ఆ ఎన్నికల్లో పులివెందుల, కమలాపురం, రాయచోటి నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలవగలిగింది. మిగతా అన్ని చోట్ల టీడీపీనే గెలిచింది. రాజశేఖర్ రెడ్డి, మైసూరారెడ్డి లాంటి బలమైన నాయకులు ఉండటం వల్ల ఆ స్థానాల్లో కాంగ్రెస్ గెలవగలిగింది. అయితే ఇప్పుడు రాష్ట్రమంతా టీడీపీ హవా నడుస్తోందని, ఇదే పరిస్థితి కన్సాలిడేట్ అవుతుందని చెప్పడానికి టీడీపీ వ్యూహాత్మకంగా కడపలో మహానాడు నిర్వహిస్తోంది.